వామ్మో, ఆఫీస్ కొంటామంటే మాటలా? అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? మా సార్ తలుచుకోవాలి గాని ఆఫీస్ మన సొంతం అయిపోద్ది. ఐడియా బాగానే ఉంది రవి, కానీ ఆఫీస్ అమ్ముతారంటావా? మీరు ఊ అనండి సార్. తిమ్మిని బమ్మిని చేసి రాత్రికి రాత్రే ఆఫీస్ మన సొంతమయ్యేలా చేస్తాను. ఓకే రవి. ఇంకేం కావాలి రవి అంకుల్? వెంటనే పని చేయండి. ఈరోజు మా ఫ్రెండ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషం ఇలాగే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. అలాగేనమ్మా. నా చేతి వంట తప్ప బయట ఎక్కడ ఏం తినం. అలాంటిది ఈరోజు చెప్పకుండా అను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడూ లేంది అక్కడే భోంచేసొచ్చా. ఈ రోజు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు. నీ కోసం ఎదురు చూస్తూ మీ అమ్మ గుమ్మం దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? నువ్వు ఇంతకు ముందు సీనియర్ ఇంటికి వెళ్తే నేను ఒక్కడనే బాధపడేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్తుంటే అమ్మ బాధపడుతుంది. అమ్మని నేను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఇక నుంచి మీ ఫ్రెండ్ ఇంటికి రాను. అదేంటన్నయ్య, నువ్వు కూడా ఆయనకి ఫ్రెండ్ అయిపోయావు. అది కాక అమ్మని కూడా కాపాడాడు. మా ఫ్రెండ్ ఏం తప్పు చేశాడు? నువ్వు రానంటే ఎలా? అమ్మని కాపాడాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పాను. చెల్లుకు చెల్లు. ఇక నుంచి నేను మీ ఫ్రెండ్ ఇంటికి రాను. మీ ఫ్రెండ్ని కలవను, ఆయనతో మాట్లాడను. అది కాదన్నయ్య, అన్నయ్య నాన్నతో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి ఇప్పుడు దూరంగా ఉంటున్నాడు. ఆయనే మన నాన్న అని చెప్పలేను. మళ్ళీ ఇద్దరు దూరంగా ఉంటే చూడలేను. ఇప్పుడు ఏం చేయాలి? కథ మళ్ళీ మొదటికొచ్చింది. జై శ్రీరామ్. అవును స్వామి, నిజంగానే మొదటికొచ్చింది. ఎంతో కష్టపడి అన్నయ్యని నాన్నని ఒకటి చేస్తే మళ్ళీ అన్నయ్య నాన్నకి ఇంకా దూరంగా ఉంటానంటున్నాడు. అంతా శ్రీరామచంద్ర ప్రభు లీల. స్కూల్లో రాసే పరీక్షల కంటే ఈ పరీక్ష చాలా కష్టంగా ఉంది స్వామి. పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో తెలియట్లేదు. నీ శ్రీరాముడు ఎందుకు స్వామి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? ఇదేనమ్మా విధి పరీక్ష అంటే. దీని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ పరీక్షలో ఎవరు తప్పుతారో, ఎవరు ఉత్తీర్ణులవుతారో ఆ శ్రీరామచంద్రుడికే తెలియాలి. ఏమో స్వామి, పిలవగానే నువ్వు వస్తున్నావని ధైర్యంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉంది. ఏదైనా సహాయం చేయి స్వామి అంటే విధిరాత అని నవ్వుతావు. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? జై శ్రీరామ్. నా ద్వారా భవిష్యత్తులో నీకేదో సహాయం చెయ్యాలని తలపెట్టాడు కాబట్టే ఆ శ్రీరామచంద్రుడు నేను నీకు కనపడేలా చేశాడు. నేను నీకు సహాయం చేసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం నీకు అండగా ఉండి సలహాలు ఇస్తూ ఉంటాను. ఏం చెయ్యాలో చెప్తాను. అమ్మొస్తుంది స్వామి. జై శ్రీరామ్. అను, అన్నం తిను. ఇప్పుడు వద్దమ్మా. ఏంటి వద్దు? అందరూ తినడం పూర్తయింది, నువ్వు ఒక్కదానివే మిగిలావు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తిను. ఆ తల్లి ప్రేమ
మందలింపులో కూడా ఆప్యాయత ఉంటుంది. అవునే, ఈ మధ్యన రోజు రాత్రిపూట ఎక్కువగా ఈ ఉయ్యాల దగ్గరే ఉంటున్నావు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరున్నారే ఇక్కడ? ఏయ్, ఎక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటే? నేనే ఉన్నాను, నాతోనే మాట్లాడుతుంది. ఆ విషయం నీతో ఎలా చెప్పగలను? అను, రేపు ఒక విచిత్రం జరగబోతోంది కదా, ఆ చిత్రాన్ని మీ అమ్మకు జాగ్రత్తగా చెప్పమ్మా. అదే మీ నాన్న అమ్మ ఉద్యోగం చేసే దగ్గర. అమ్మా అమ్మా, నిన్న జాతకం చెప్తానమ్మా. నీ మొహం, నువ్వు జాతకం చెప్పడమేంటి? చెప్తానమ్మా, నేను నేర్చుకున్నాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సర్లే చెప్పు. అమ్మా, నీ లెఫ్ట్ హ్యాండ్. నీ పేరు మీనాక్షి. ఆహా, నీకిద్దరు బంగారం లాంటి పిల్లలు, అను, జై. అబ్బో, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. నిజంగానే జాతకం చెప్తున్నావే? ఎక్కడ నేర్చుకున్నావు? పో అమ్మా, చెప్పని. చెప్పు. రేపు నువ్వు ఒక పెద్ద విచిత్రం చూడబోతున్నావు. ఏమిటో ఆ విచిత్రం? ఏమో, నాకేం తెలుసు. ఇదిగో ఈ లైన్లో రేపు విచిత్రం జరగబోతుందని చెప్తుంది. ఆ విషయమే నీకు చెప్పాను, అంతే. జాతకం చెప్పింది చాలు కానీ, మంచు పడుతుంది, లోపలికి వెళ్ళి తింది గాని రా. రేపు జరగబోయే విచిత్రం మరో కథకి నాంది. జై శ్రీరామ్. గగనపు వీధి వీడి వలస వండిపోయిన నీలి మబ్బు కోసం కరలింది తనకు తానే ఆకాశం పరదేశం. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు.